పిత పుత్ర పవిత్ర ఆత్మనామంన ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ అతిదూతలు మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు గార్ల ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. సెప్టెంబర్ 29వ తారీఖు ఈనాటి ఈ యొక్క దేవదూతల పండుగను గురించి భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. ఈ సుశాల భూప్రపంచాన్ని పరికించి చూసిన అదో అద్భుతమైన సృష్టిగా భావిస్తాం. అలాగే మనకు తెలియని మన చుట్టూ ఉండే మరో అద్భుతమైన ప్రపంచం దేవదూతలకు నిలయమై ఉంది. ఈ దేవదూతల ప్రపంచమునకు మన ప్రపంచమునకు పెద్ద తేడా ఏమీ లేదు. మన చుట్టూ మనతో పాటుగా అదృశ్యంలో ఉండే అత్యంత రహస్యమైన ప్రపంచం ఇది. ఇలాంటి దేవదూతల గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక సంఘటనలను బోధింపబడి ఉన్నాయి. కానీ ఈనాడు ఈ దేవదూతలను చూసిన వారు ఎవరైనా ఉన్నారా? ఈ బోధలకు కూడా దీన్ని బోధించే స్థితిలో లేరు. కానీ దివ్య గ్రంథంలో ఇంచుమించు ప్రతి ఒక్క దైవజనుడు దేవదూతల మధ్య పరిచర్యను పొంది ఉన్నారు. మరి రక్షణ చరిత్రలో పరిశుద్ధ గ్రంథంలో ఇంత ఉన్నత స్థానమును పొందిన దేవుని దూతలను గురించి, వారి పరిచర్యను గురించి మనమంతా తెలుసుకోవడం కనీస ధర్మం. అందుకే వీటిని దృష్టిలో పెట్టుకొని మన తల్లి శ్రీ సభ ప్రతి ఏటా సెప్టెంబర్ 29వ తేదీన రక్షణ చరిత్రలో దేవుని ప్రణాళికలో పాలు పంచుకొని తమదైన పాత్రను పోషించి వెలుగొందిన ప్రధాన అతిదూతలు మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేల్ గార్లు ఉత్సవాన్ని కొనియాడుతూ వారి ఔన్నత్యాన్ని గురించి, రక్షణ చరిత్రలో దేవుని ప్రణాళికలో వారు పోషించిన పాత్ర మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ మేరకు దేవదూతల గురించి, వారి పరిచర్యను గురించి కొన్ని విషయాలను నేర్చుకుందాం. దూతల విభజన. దేవదూతలు ఎంతమంది ఉంటారో ఎవరికి స్పష్టంగా తెలియదు. 10 లక్షల దాకా ఉంటారని కొందరు కథోలిక వేద పండితులు వాక్కున్నారు. ఈ దేవదూతల్లో ప్రధానంగా 7గురిని అతిదూతలుగా భావించి గౌరవిస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలోని తోబీతు గ్రంథం 12వ అధ్యాయం 15 దీనికి ఆధారం. 7గురిలో క్రైస్తవ ప్రపంచాన్ని 3 పేర్లు మాత్రమే తెలుసు. వాళ్ళే మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు. ఈ 6వ శతాబ్దం కాలంలో న్యూడో డయానిస్కస్ అనే కథోలిక రచయిత దూతలను 9 గణాలుగా విభజించాడు. ఈ గణాలను మళ్ళీ 3 బృందాలతో కూడిన 3 వర్గాలుగా విభజించాడు. అవైనమిది: సెరాపులు, కెరూబులు, సింహాసనాలు. 2వది అధికారులు, నాదులు, శక్తులు. 3వది పరిపాలకులు, అతిదూతలు, దూతలు. ఈ గణ విభజన ప్రాచీన క్రైస్తవ లోకంలో బాగా ప్రచారంలోనికి వచ్చింది. చిత్రాల్లో, బొమ్మల్లో దేవదూతలు ప్రాచీన చిత్రకారులు నానా సందేశాలతో దూత బొమ్మలు గీశారు. సుప్రసిద్ధ శిల్పులు నానా భావాలతో దూతల శిల్పాలు చెక్కారు. వీటిని వీక్షించడం వల్ల సామాన్య ప్రజలకు దూతల పట్ల భక్తి ప్రవృత్తులు పెరిగాయి. సన్మనస్కులకు లింగము లేకపోయినా వారిని పురుషులు లాగానే మలిచారు. వాళ్ళు యవ్వనంలో బలంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. బాల దేవదూతలు కూడా ఉన్నారు. వీళ్ళు బాల యేసుని పిల్లలను సంరక్షిస్తున్నట్లు కనిపిస్తారు. ఈ దూతలకు తెల్లని అంగీలు ఉంటాయి. వారి ముఖం నుండి కాంతి వెలువడుతుంది. వీళ్ళు సైనికులుగా ఆయుధాలు ధరించి ఉన్నట్లుగా కనిపిస్తారు. వీళ్ళు రాజు సేవలో పిశాచంతో పోరాడే యోధులు. మామూలుగా దేవదూతలు 2 రెక్కలు ఉంటాయి. దేవుడు
పంపగా నరులు దగ్గరికి శీఘ్రంగా వచ్చే వార్తావాహులు అని ఈ రెక్కల భావం. కొందరు దూతలను క్రీస్తుకి మరియమాతకు దైవ సందేశాన్ని తీసుకుని వస్తున్నట్లుగా చిత్రించారు. కొందరిని వేద సాక్షులకు కిరీటాలు, ఖర్జూరపు మట్టలు అందిస్తున్నట్టుగా చిత్రించారు. ఆ భక్తులు అనుభవించిన శ్రమలకు ఇవి బహుమానాలు. సువిశేష రచయితలకు, పునీతులకు దివ్య ప్రేరణలు కలిగిస్తున్నట్లుగా చిత్రించారు. దైవార్చనలో దేవుణ్ణి దివ్య సప్రసాదాన్ని ఆరాధిస్తున్నట్లుగా గీశారు. అలాగే మన ప్రసిద్ధ కథోలిక పుణ్యక్షేత్రాలను దర్శించినట్లయితే ఆలయ ముఖద్వారాల వద్ద, అదేవిధంగా దివ్య సప్రసాద మందసంలో దేవదూతలు దేవుని స్తుతిస్తున్నట్లుగా స్వరూపాలు దర్శనమిస్తాయి. ప్రాచీన దేవాలయాల్లో కనిపించే ఈ బొమ్మల చిత్రాలు తప్పకుండా భక్తులకు ప్రేరణ పుట్టిస్తాయి. దూతలు దర్శనాలు, బైబిల్ ఆధారాలు. దేవుడు నరులకు సహాయం చేయడానికి పంపిన దేవదూతలు ఈ నరులకు కనిపించాయి. అబ్రహాముకి 3 దూతలు కనిపించారు. తరువాత వీళ్ళు దేవుడేనని తేలింది. ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం. అలాగే ఒక దేవదూత దానియేలుకి దర్శనమిచ్చి అతనికి దర్శనాల భావాన్ని తెలియజేస్తాడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. మనువ భార్య కూడా ఒక దేవదూత కనిపించి సంసోను జన్మ వృత్తాంతాన్ని తెలియచేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. పూర్వవేదంలో దేవదూతలు కథలు కొన్ని ఇవి. అబ్రహాము దూతలకు ఆతిథ్యం ఇవ్వడం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. దూతలు లోతుని సొదొమ వినాశనం నుండి కాపాడడం. ఆదికాండం 19వ అధ్యాయం 3వ వచనం. యాకోబునిచ్చిన ఆదికాండం 10వ అధ్యాయం 1వ వచనం. యాకోబు దేవదూతతో కుస్తీ పట్టడం. ఆదికాండం 32, 24, 29. దేవదూత మనోవ దంపతులకు దర్శనం ఇయ్యడం. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు. ఏలియాకు భోజనం పెట్టడం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం నుండి